హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మహితా వ్లాగ్స్. ఈరోజు నేను మీకు ఎంతో టేస్టీ అండ్ హెల్తీ రెసిపీ జాగరీ బ్రెడ్ హల్వా, బెల్లంతో బ్రెడ్ హల్వా ఎలా చేయాలో మీకు చూపిస్తాను. చాలా సింపుల్ అండ్ ఈజీ వేలో చూపిస్తాను. ఫస్ట్ నేను 3 బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నాను. వాటిని 4 పీసెస్గా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. మా బాబుకి బ్రెడ్ హల్వా అంటే చాలా ఇష్టము. తను చాలా ఇష్టంగా తింటాడు. సో నేను ఎప్పుడు బ్రెడ్స్ ఉన్నా కానీ నేను ఇలా ట్రై చేస్తుంటాను. మీరు ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. దీంట్లో చక్కెర వేయం కాబట్టి, బెల్లంతోనే చేస్తాం కాబట్టి పిల్లలకి కూడా హెల్దీ. గీ కూడా పిల్లలకి మంచిదే. సో నెయ్యి, పాలు, బెల్లం ఇవి చాలా హెల్దీ కాబట్టి వీటితో చేసే ఈ రెసిపీ కూడా హెల్దీగానే ఉంటుంది. మీరు ఇంకా వైట్ బ్రెడ్ మీకు వద్దు అనుకుంటే మీరు బ్రౌన్ బ్రెడ్తో కూడా చేసుకోవచ్చు. వీట్ బ్రెడ్ ఆర్ బ్రౌన్ బ్రెడ్, ఏ బ్రెడ్తో అయినా. సో టేస్ట్ అయితే బాగుంటుంది, మీరు ట్రై చేయండి. సో నేను ఫస్ట్ ఒక బండిల్ పెట్టుకొని దాంట్లో ఒక 3 స్పూన్స్ గీ వేసుకున్నాను. గీ వేసుకొని మీ దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ ఏమైనా తీసుకొని వేయించుకోండి. నేను బాదం పప్పు, జీడిపప్పు, ఎండు ద్రాక్ష ఏమున్నా వేసుకోవచ్చు. నేను బాదం పప్పు ఒకటే వేసుకున్నాను. మీరు అన్నీ వేసుకున్నా కానీ ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది. సో బాదం పప్పు నెయ్యిలో బాగా వేయించుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఆ నెయ్యిలోనే మనం ముందుగా కట్ చేసుకున్న బ్రెడ్ పీసెస్ ఉంటాయి కదా, వాటిని ఆ గీలో మంచిగా గోల్డెన్ బ్రౌన్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ బ్రెడ్ ఎంత బాగా ఫ్రై అయితే అంత టేస్ట్. అట్లా అని మరీ నల్లగా ఏం అవసరం లేదు, కొంచెం వైట్గా ఉన్నా పర్లేదు, కానీ కొంచెం ఫ్రై అయితే చాలా ఆయిల్లో మంచిగా ఫ్రై అయ్యి కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేస్తే బాగుంటుంది. సో ఇలా మొత్తం అన్ని బ్రెడ్ స్లైసెస్ని 1 బై 1 మీకు ఎన్ని పడితే అన్ని వేసుకొని గీలో మంచిగా ఫ్రై చేసుకోండి. సో ఇది ఎక్కువ గీ తాగేస్తుంది, అంటే ఎక్కువ పీల్చేస్తుంది కాబట్టి మరీ ఎక్కువేం అవసరం లేదు. మీకు ఎంత అంటే పిల్లలు తింటారు కాబట్టి మరీ ఎక్కువ నెయ్యి వేసినా కానీ అంత బాగుండదు. సో మీడియంగా వేసుకొని అన్నీ లైట్గా కాలే వరకు ఉంచుకోండి. దీన్ని నెయ్యి లేని వాళ్ళు ఆయిల్లో కూడా చేసుకోవచ్చు, కానీ ఆయిల్ ఎక్కువ పీల్చి ఆయిల్ ఫుడ్ అయిపోతుంది. సో నెయ్యి వేస్తే కొంచెం హెల్తీ కూడా పిల్లలకి. సో నెయ్యి లేని వాళ్ళు నూనెలో కూడా దీన్ని ఫ్రై చేసుకొని చేసుకోవచ్చు. అది టేస్ట్ బాగానే ఉంటుంది, కానీ నెయ్యి స్మెల్ ఇది ఫ్లేవర్ అంతా బాగుంటుంది. సో ఇలా మొత్తం బాగా ఫ్రై చేసుకొని అన్నీ తీసి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత మనం అదే ప్యాన్లో కొంచెము ఒక చిన్న గ్లాసు వాటర్ యాడ్ చేసుకోండి. ఆ వాటర్ యాడ్ చేసుకొని దాంట్లోనే ముందుగా బెల్లాన్ని మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. నేను ఎక్కువ క్వాంటిటీ చేయట్లేదు, ఓన్లీ 3 బ్రెడ్ సైజెస్కి నేను 1/4 బెల్లం అది తీసుకున్నాను. 1/4 కన్నా ఇంకా తక్కువే ఉంటుంది. అది తీసుకొని దాంట్లోనే బాగా బెల్లం కరిగే వరకు ఉంచుకోవాలి. బెల్లం కరిగాక దాంట్లో నేను ముందుగా బాదం పప్పు వేయించుకున్నాను కదా, చిన్న చిన్న ముక్కలు చేసుకొని ఒక సగం ఇప్పుడు వేసేసాను బెల్లంలోని. ఆ బాదం పప్పు కూడా బెల్లంలో కొంచెం ఉడుకుతుంది, సో కొంచెం తీయగా తగులుతుంది. సో అందుకని నేను ఈ స్టేజ్లోనే వేసి ఒక 5 మినిట్స్ ఉడికించేసి దాంట్లో ముందుగా మనం బ్రెడ్ వేయించుకున్నాం కదా, ఆ బ్రెడ్ ముక్కలు అన్నీ వేసి బెల్లం పాకానికి పట్టేటట్టు బాగా కలిపెట్టుకోవాలి. ఆ బెల్లం అంతా అన్నిటికీ పట్టేస్తుంది. అన్నీ పట్టేసి మొత్తం నీట్గా అయిపోయాక దాంట్లో మనం ఒక 1/2 గ్లాస్ మిల్క్ యాడ్ చేసుకోవాలి. మిల్క్ యాడ్ చేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది హల్వా. సో నేను కొంచెం మీగడ ఉన్న పాలు తీసుకున్నాను. కొంచెం మీగడ కొంచెం పాలు కలిపి నేను వేసుకొని బాగా కలుపుకొని అంటే ఇది మొత్తం ఒకేసారి కాకుండా రెండు సార్లు వేసుకోండి. ఒకసారి ఒక హాఫ్ వేసుకొని తర్వాత ఇంకొంచెం హాఫ్ వేసుకోండి. పాలన్నీ వేసేసుకొని బాగా కలిపెట్టుకోండి. చిన్న చిన్న ముక్కలుగా చేసుకుంటే బాగా పాలు బెల్లం అంతా దాని లోపలికి పట్టి బాగా టేస్టీగా ఉంటుంది. సో ఇలా కలిపేసుకొని దాంట్లోనే మనం బాదం పప్పు ఉంది కదా, బ్యాలెన్స్ అది వేసేసుకొని కలిపెట్టేసుకోండి. అంతే, ఎంతో టేస్టీగా హెల్తీగా ఉండే బెల్లంతో చేసిన బ్రెడ్ హల్వా రెడీ అయిపోయింది. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. ఇదైతే చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే తినేసాను, చాలా బాగుంది. మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.